మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా గిద్దలూరు సబ్ జైల్లో ఆయన వైసీపీ నేతలు పరామర్శించారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ వారు విమర్శించారు. ఈ సందర్భంగా గిద్దలూరు జైల్లో చెన్నారెడ్డితో ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచ్పల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసరెడ్డి, భక్తుల బ్రహ్మానందరెడ్డి ములాఖత్ అయ్యారు. గిద్దలూరు జైలు సబ్ జైల్లో మా పార్టీ సీనియర్ నాయకులు నెమలిదిన్నె చెన్నారెడ్డి గారిని కావడం జరిగింది. గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో కావాలని చెప్పేసి కక్షపూర్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు యాక్టివ్ ఉన్నారో కావాలని కేసులు పెట్టేసి భయపెట్టడం కోసం, భయప్రాంతం చేయడం కోసం చేస్తున్నారు. మొన్న కావాలని కృష్ణారెడ్డి గారి సీనియర్ నాయకులు అరెస్ట్ చేశారు. ఈరోజు చెన్నారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. టీడీపీ ఫ్లెక్సీలన్నీ కట్టడం వల్ల అక్కడ మా చెన్నారెడ్డి గారు అక్కడ విఆర్ఓ అని కానీ అక్కడ టీడీపీ నాయకులు రిక్వెస్ట్ చేసి, అన్నా జగన్మోహన్ గారి బర్త్డే వస్తుంది, దయచేసి ఫ్లెక్సీలు తీయమని అడగడం తప్ప మా వాళ్ళు కావాలని కానీ వాళ్ళని దుష్ప్రచారం చేయడం కానీ తిట్టడం కానీ జరగల. వాళ్ళు ఎఫ్ఐఆర్ లో చూస్తుంటే మారణాదాలతో కుట్టారు, హింస పెట్టారని చెప్పి రకాలు రాశారు. గిద్దలూరు జైలు సబ్ జైల్లో మా పార్టీ సీనియర్ నాయకులు నెమలిదిన్నె చెన్నారెడ్డి గారిని కావడం జరిగింది. గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో రాజ్యాంగానికి కూటమి సర్కార్ అత్యంత